నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మణికంఠ ఎన్ శెట్టి. నేను మీ చందన. యాక్చువల్గా ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మా అత్తయ్య 30 years శారీ కలెక్షన్ నాకు చూపిస్తాను అంది. సో అది నేను ఒక్కదాన్ని చూడకుండా మీకు కూడా చూపించాలని నేను మీ ముందుకు వచ్చాను. లెట్స్ గో అండ్ వాచ్. అత్తయ్య, మీ దగ్గర మీకు 30 years అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి. ఇన్ని డేస్లో మీకు మెమొరబుల్గా ఉన్న శారీ ఒకటి చూపిస్తారా? చూపిస్తా. నా పెళ్ళప్పటి శారీస్ నాకు మెమరబుల్గా ఉండాలని చెప్పేసి దాచిపెట్టుకున్నాను. అందులో నీకు కొన్ని చూపిస్తాను. ఓకే, చూద్దాం. ఇది ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ, ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి అలాగే దాచిపెట్టుకున్నాను. ఎలా ఉంది శారీ? ఎలా ఉందో తెలియదు, అంటే చూడ్డానికి బాగుంది. అండ్ ఇంకా ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే మస్తు వజన్ ఉంది. ఇది బనారస్ శారీ అంటారు. ఓకే. కానీ అప్పటి క్లాత్లకి ఇప్పటి క్లాత్లకి చాలా చేంజ్ ఉంటుంది. చాలా బరువు ఉంది శారీ అయితే. అసలు నేనైతే అసలు ఇంత వెయిట్ అసలు మోయలేను. ఫస్ట్ కట్టుకోగానే వెయిట్ అనిపిస్తుంది, తర్వాత ఇక అంత ఏం అనిపించదు. కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి శారీ ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ సాఫ్ట్గా ఉంది. సో ఇంకా శారీస్ మాత్రం ఇంత వెయిట్ శారీస్ రావు. నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీస్ అన్నీ లైట్ వెయిట్గా ఉన్నాయి, అంటే ఇంత వెయిట్ లేవు. సో మీకు ఇది మెమొరబుల్ శారీ. మరి ఇందాక చూపించిందేమో ఎంగేజ్మెంట్ శారీ కదా, సో మిగతా శారీస్ ఏమేమి ఉన్నాయి చూపించండి. ఇదిగో ఇవి కూడా నా పెళ్ళప్పటి శారీసే. వీటిని ఇలాగే దాచిపెట్టుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు ఈ శారీస్ అన్నిట్లలో చాలా నాకు ఇష్టమైన శారీ అది రెడ్ కలర్. రెడ్ కలర్ ఇది నాకు చాలా నచ్చి తీసుకున్న శారీ. నేను ఓపెన్ చేసి చూడొచ్చా? చూడు. ఇప్పుడు ఎన్ని వేలు పెట్టినా ఇది అప్పుడు హైయెస్ట్ రేటు 4000. ఇది ఆ కాలంలో ఇది అన్ని శారీస్ లో ఇది హైయెస్ట్ అన్నట్టు. హైయెస్ట్ శారీ 4000. కానీ ఇప్పుడు 10,000 15,000 పెట్టినా ఇంత క్లాత్, ఇంత మంచి క్లాత్ రాదు. సూపర్ ఉంది అసలు. బాగుంది కదా శారీ? చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది. చూడండి ఎంత మంచి శారీ. అందుకే నాకు ఈ శారీస్లలో నాకు చాలా ఇష్టమైన కలర్. లైట్ వెయిట్ గా ఉంది. అలా ఇంకా నాకు రిసెప్షన్ ఉంది కూడా మెమరబుల్ ఉండాలని చెప్పేసి దాచిపెట్టుకున్నాను. ఇది కూడా బనారస్ శారీ, చాలా వెయిట్ ఉంది చూడు. కానీ కలర్ డిజైన్ అంతా బాగుంది. కింద పడిపోయేలా ఉన్నా. చాలా బరువు ఉంది. ఇదిగోండి పట్టుకోలేకపోతున్నాను. వెయిట్ ఉంది కానీ నాకు మాత్రం చాలా ఇష్టంతో ఈ కలర్, ఈ డిజైన్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను. కానీ ఇది కట్టుకుంటే కూడా చాలా బాగుంటది. కానీ ఏంటంటే వెయిట్ మోయడం కష్టం. ఆ కాలంలో అంత వెయిట్ అనిపించేది కాదు. ఇప్పుడు అంటే సెన్సిటివ్ అయిపోతున్నారు కదా పబ్లిక్. ఇది పళ్ళు. కానీ శారీ ఎలా ఉంది చెప్పు? శారీ బాగుంది. నైట్ పార్టీస్కి వాటికి బాగుంటుంది. బట్ వెయిట్ మాత్రం మోయలేనండి. మనమైతే అస్సలు మోయలేము ఈ జనరేషన్ వాళ్ళని. ఇది కూడా నాకు చాలా నచ్చిన శారీ. అయితే నాకు డౌట్ వచ్చింది నేను శారీస్ చూసాక. మా అమ్మమ్మ, మా తాతమ్మ ఆ కాలం వాళ్ళు శారీల్లో గోల్డ్, సిల్వర్ వచ్చేదంటారు. మా అమ్మమ్మ కూడా చెప్పింది తన శారీ పెళ్ళప్పటి శారీస్లో వాటిలో కొంచెం గోల్డ్ వచ్చిందని. అది నిజమేనా? అది వస్తుంది, నిజమే. మా అమ్మ శారీస్లో కూడా వచ్చింది. కానీ ఈ శారీస్లో రాదు. అది 40-50 years బ్యాక్ శారీస్ అయితే వస్తాయి. మా మమ్మీ శారీస్లో వచ్చినాయి.
ఓకే, ఈ శారీస్లో అసలు రాదు ఈ కదా? శారీస్లో రాదు. అత్తయ్య, ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇది ఎప్పుడు తీసుకున్నారు పెళ్ళికి? ఏ అకేషన్కి తీసుకున్నారు పెళ్ళిలో? ఓడి బియ్యం పోస్తారు కదా పెళ్ళైన అవును. తర్వాత, ఓడి బియ్యం కోసం తీసుకున్నాను. ఇది నచ్చింది కదా, అవును. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది అండ్ డార్క్ పింక్, డార్క్ బ్రౌన్ కలర్, సూపర్ కాంబినేషన్ అండ్ సాఫ్ట్గా ఉంది. ఇది మాత్రం అంత వెయిట్ లేదులే, లైట్ వెయిట్ శారీ కానీ చాలా బాగుంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో అలానే ఉన్నాయి శారీస్. ఇప్పుడైతే ఇలాంటి శారీస్ దొరకడం చాలా కష్టం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది అసలు. అత్తయ్య, ఈ శారీ మీరు రీసెంట్గా తీసుకున్నారు చూడండి, అదేనా ఇది? కాదు, అది వేరు శారీ. ఇది ఎప్పటిదో చెప్పాలా? చెప్తాను. చెప్పండి. ఇది చెప్పు, నువ్వు ఎలా ఉందో చెప్తే నేను చెప్తాను ఎప్పుడు తీసుకున్నాను. ఇదైతే అంటే మీరు ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టు ఇప్పుడు కొన్ని. తెలుస్తుంది. ఫస్ట్ చూడగానే మొన్న రీసెంట్ గా తీసుకున్న శారీలా అనిపించింది. సేమ్ కలరు కానీ కాదు. ఇది నీ మొగుడు పుట్టినప్పుడు తీసుకునే శారీ. అయ్యయ్యో, నీ మొగుడిది 21 డే అప్పటి శారీ. ఓహో, ఇది కూడా ఉందా? చూడండి, ఇది కూడా శారీ. నువ్వు అన్న శారీ ఇదే కదా చందన, ఇప్పుడు అవును, రీసెంట్గా అవును. తీసుకున్నావు. ఈ శారీస్ అన్నీ మీ పెళ్ళప్పుడు తీసుకున్నవి. ఓకే, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తారా? రోజు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, పసుపుల ముహూర్తము, పోచమ్మలు, అన్నిటికీ కొత్త శారీసే కట్టుకుందామని చెప్పేసి అన్ని ప్రోగ్రామ్స్కి కొనుక్కున్నాను. ఓకే ఓకే, ఇది ఎలా ఉంది శారీ? ఓపెన్ చేసి చూద్దాము. ఇది కట్టుకున్నప్పుడు మాత్రం చాలా మంది బాగుంది బాగుంది అన్నారు శారీ. చూడండి, పళ్ళు ఇలా వచ్చింది, శారీ కట్టు వచ్చి ఇలా ఉంది. సూపర్ ఉంది కాంబినేషన్. పెళ్ళికి కట్టుకున్నాను కదా. పెళ్ళికి కట్టుకుందామని తెచ్చుకున్నారా? ఉమ్. ఓకే, దీని శారీ పేరేంటి? మీరు అన్ని శారీస్ చూపిస్తున్నారు కానీ కొన్ని శారీస్ పేరునే చెప్తున్నారు, అన్నిటి పేర్లు తెలియదా? అంటే పట్టు అప్పుడు చెప్తారు, విన్నాను కానీ పట్టు అని తెలుసు అంతే. ఇదేం పట్టు? కంచి పట్టు ఇది. ఓకే, ఎలా ఉంది శారీ? శారీ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ ఈ దీనికి శారీ మీదకి నేను బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నాను, చూపిస్తాను. ఎలా ఉంది వర్క్? వర్క్ బాగుంది. ఇంకా నాకు ఈ చీరల్లో ఇంకా 2 ఇష్టమున్న శారీస్ ఉన్నాయి. ఇది మీ రిసెప్షన్ శారీ. గుర్తొచ్చింది. దీని మీద కూడా బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాను. ఒక్కసారి ఇది ఓపెన్ చేయొచ్చా? చాలా మంది ఆ రోజు కట్టుకుంటే బాగుంది శారీ, డార్క్ బాగుంది శారీ శారీ పింక్ లా అన్నారు. ఉంది. 2 షేడ్స్ ఉన్నాయి ఈ శారీలో. ఇది పళ్ళు అండ్ సెల్ఫ్ వచ్చింది, పళ్ళు అండ్ శారీ కట్టు లోపలిది సెల్ఫ్ కలర్. కానీ బార్డర్ కూడా సెల్ఫ్. అండ్ నైట్ పార్టీస్కి వాటికి మాత్రం బాగుంటుంది, చాలా బాగుంది. ఈ వర్క్ ఎలా ఉంది చెప్పు? బాగుంది అండ్ ఏంటి కాంట్రాస్ట్గా ఉంది. బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ వేయడం వల్ల చాలా లుక్ కూడా బాగుంది. ఇంకొక శారీ నాకు ఇష్టం ఉన్న శారీ మా 25th యానివర్సరీ రోజు తీసుకున్న శారీ. ఇదంటే నీకు తెలియదు కదా, అప్పుడు మ్యారేజ్ కాలేదు కదా. ఓకే, ఇది వచ్చేసి 7,500 వావ్, బ్యూటిఫుల్. బాగుందా? అండ్ కాంబినేషన్ సూపర్ ఉంది. అండ్ పింక్ ఆ అండ్ రోజు కూడా మస్టర్డ్ కలర్. అందరూ కట్టుకుంటే శారీ బాగుంది శారీ బాగుంది అన్నారు. అత్తయ్య, మీరు శారీ బాగుందన్నారు, మీరు బాగున్నారు అనలేదా ఏంటి? అన్నారు శారీ బాగుంది మీరు బాగున్నారని చాలా మంది అన్నారు. ఇన్ని శారీస్ చూపించారు కదా, అందులో నేను వచ్చినప్పటి నుండి మా పెళ్ళైనప్పటి నుండి కొన్ని శారీస్ మాత్రమే మీరు కట్టుకోవడం నేను చూశాను. ఆ పాత శారీస్ మీ పెళ్ళప్పటివి 30 ఇయర్స్ శారీస్ ఇంతవరకు నేను కట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు. సో ఎప్పుడు కట్టుకుంటారు? అసలు కట్టుకుంటారా లేదంటే జస్ట్ మెమోరీసేనా? అంటే అవి ఇప్పుడు వెయిట్ ఉన్నాయి,
ఓల్డ్ మోడల్ ఉన్నాయి అంటారు కట్టుకుంటే, అందుకే అవి ఎక్కువ కట్టుకోవడం లేదు. మెమరబుల్గా ఉంటాయని చెప్పేసి దాచిపెట్టుకున్నాను. ఎప్పుడో ఒకసారి పాత శారీ కట్టుకొని మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తాను. మీ మామయ్యకి అయితే సర్ప్రైజ్ అయిపోయి పాతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అలా అని చెప్పేసి దాచిపెట్టాను. అత్తయ్య, మీరు ఇన్ని శారీస్ చూపించారు, ఇంతేనా మీ దగ్గర శారీస్ ఉన్నవి? కాదు, ఇంకా చాలా ఉన్నాయి శారీస్. అవన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది. నాకు నచ్చినవి ఫేవరెట్వి చూపించాను అంతే. ఓహో, ఓకే ఓకే. మీకు కూడా మేము మా అత్తయ్య శారీస్ని చూపించాం కదా, సో మీకు కూడా ఏదైనా మేము చూపించిన శారీస్లో మీకు ఏదైనా నచ్చుంటే కనుక కమెంట్ చేయండి. సో మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఏమైనా ఉంటే కనుక మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా లాగి పెట్టి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.